రే మా ఇంట్లో వాళ్ళు ఆచేళ్ళారా. అయితే నాకేంటి? ఐపీఎల్ మా ఇంట్లో చూద్దాం వచ్చే. నా లడ్డూలో ఐపీఎల్ నాకు ఇంట్రెస్ట్ పోయింది. నేను రాను, నువ్వు చూసుకో. బీర్ ఇప్పిస్తాను రారా. చికెన్ తందూరి ఆఫ్ 2 బడ్వైజర్ బీర్లు, ఫుల్ కూలింగ్ ఉండాలి. 5 నిమిషాల్లో వచ్చేస్తున్నాను. శేషాకలో ఉన్న స్నేహితుడు ఉన్నాడు. బీర్లు ఎక్కడా? ఈరోజు మ్యాచ్ కొట్టనే. బీర్ ఏంటి, నీ చేత బ్రాందీ షాప్ పెట్టిస్తాను. చేతికి ఇవ్వడం నేర్చుకోరా బాబు. సరే టీవీ పెట్టు. విన్నారు కదా మీరు సంధ్య గారు చెప్పిన అంశాలు. అవును. ఎరా ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వేరే ఊరు పెళ్ళికి వెళ్ళారా. మరి నువ్వు వెళ్ళదే? మనలాంటి వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఊరు వెళ్తారా అని చూస్తాం కానీ మనం వెళ్తాం అనుకుంటాం ఏంట్రా. రే మ్యాచ్ ఎవరు కొడతారంటారు ఈరోజు? ఎవరెవరికి? చెన్నై వర్సెస్ పంజాబ్ రా. గ్యారంటీగా 2 ఆటలు ఏదో ఒకటి కొట్టేద్ది. టీవీ నేను యాంకర్లా తింగరగా చెప్పగా. ఏంటంటే ఇప్పుడు విషయం ఏంట్రా అంటే మ్యాచ్లు కత్తి మ్యాచ్ రివ్యూలు వద్దురా, కరెక్ట్గా చెప్పరా. చెన్నై కొట్టేద్దరు గ్యారంటీగా. కన్ఫర్మా? చెన్నై కొట్టకపోతే మీ ఇంటి ముందు బట్టలు ఎప్పి కూర్చుంటా. శ్రీరెడ్డి అసలు అయితే 10,000 ఆడతాను చెన్నై మీద. చెప్పరా. అరే చెన్నై మీద 10,000 రాసుకో. చెన్నై మీద 10,000? అరే చెప్తున్నాను ఖచ్చితంగా చెన్నై కొడద్దే. మార్నింగ్ 10,000 రెడీ చేసుకో. సరే సరే. ఐపీఎల్ వచ్చే ప్రతి ఓడు వేణుస్వామిలాగా ఆ టీం కొట్టేస్తుంది ఈ టీం కొట్టేస్తుంది అని ఏదో ప్రిడిక్షన్లు. రే ప్రీతేజ్ అంతా చూడరా. ఒరే ఇదేంట్రా, ఎవడ బాగా ఆడుతుంటే అడిగి హగ్గిచ్చేస్తుంది. ప్రతి మొగాడు విజయం వెనకాల ఒక ఆడుతుంటుంది అంటారు కదా, అది ఇదే చూడు. మ్యాచ్ ఏంటి ఓడిపోయేలా ఉంది. రే రామ్మోహన్ రావు, నీకు బీర్ ఇప్పించలేదు, నా చేత బలవంతంగా ఏంచావు కదరా చెన్నై మీద. మ్యాచ్ ఓడిపోలే, నీ చేత కట్టేస్తాను రా. మూసుకుని మ్యాచ్ అంతా చూడరా. రామ్మోహన్ రావు మ్యాచ్ గెలిచావు. అవును నేను చెప్పాను. నువ్వు ఎప్పుడు చెప్పారా? నేనే కదరా చెప్పాను చెన్నై కొడుతుందని. రేపు పొద్దున బెడ్ డబ్బులు తీసుకొని నా ఫిగర్తో భరత్ అనే సినిమాకి వెళ్ళి అలా ఆఫ్టర్నూన్ ఆల్ఫాలో బిర్యానీ తిని అలా రూమ్కి వచ్చి మాట్లాడుకుంటాం. నువ్వు లాగించేరా, నీకు ఏ పనులు ఉంటాయిగా, వెళ్ళిపో. నా వల్ల కొట్టే కదరా ఒక 2,000 ఎవరా చెప్పా పోను ఒక 20 రూపాయలు చెప్పా. అట్లీస్ట్ ఒక బీర్ ఇప్పించరా. అయ్యి బాబోయ్ నన్ను రెచ్చగొక్కో, నువ్వు వెళ్ళిపో. బెటర్రా, వాడేసుకుని పేటీఎంలో 500 ఇచ్చాడంట. నువ్వు ఫ్రీగా వాడేసుకున్నావురా, ఫ్రీగా వాడేసుకున్నావు. చాలా చూసాం. ఎరా మీ తమ్ముడు దేన్నో లేపుకెళ్ళిపోయాడంట కదా. వాళ్ళ క్లాస్మేట్నే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లే. ఇంటర్మీడియట్ పిల్లలు కూడా లవ్ చేసి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. నువ్వు నేను ఇంట్లోకి వచ్చిన ఐపీఎల్ ఆడుకుంటున్నావు. Thank you.